రెండు తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఇంట్రెస్టింగ్ గా నిన్నటి వరకు ఒక అలర్ట్ ఉండింది. ఈ రోజు ఇంకొక అలర్ట్ కంటిన్యూ అవుతోంది. ఎక్కడ ఏ మేరకు ప్రభావం చూపించే అవకాశం ఉంది, ఏంటి కారణం అనుకున్నప్పుడు అల్పపీడనానికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం. ఇంతకీ అల్పపీడనం బలపడిందా, బలహీనపడిందా, బలపడితే ఏ ప్రాంతాల్లో ఏ మేరకు ప్రభావం చూపించే అవకాశం ఉంది, అలాగే ఎక్కడెక్కడ ఎంతెంత వర్షపాతం నమోదైంది, ఏం జరిగే అవకాశం ఉంది, ఏం జరగబోతుంది అనేది భారత వాతావరణ శాఖ ఏం చెబుతుంది అనే రిపోర్ట్ తో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రెయిన్ అలర్ట్ కి సంబంధించి, అల్పపీడనానికి సంబంధించి, లో ప్రెషర్ కి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ కి వర్ష సూచన జారీ చేసింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇంకా కొనసాగుతోంది. ఈ అల్పపీడనం ముందుకు వెళుతున్న క్రమంలో ఎక్కడెక్కడ ఏ మేరకు ప్రభావం చూపించే అవకాశం ఉంది, మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఇంపాక్ట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉందనేది మనకు అందుతున్న సమాచారం. ఇటు తెలంగాణకు సంబంధించి రేపటి వరకు, రేపు ఉదయం 8:30 వరకు కూడా తెలంగాణకు కూడా వర్ష సూచన జారీ చేసింది. ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది తెలంగాణకు భారత వాతావరణ శాఖ. నైరుతి అలాగే ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనానికి సంబంధించి, అల్పపీడనం కారణంగా తెలంగాణలోని పలు జిల్లాల వర్షాలుంటుంది. ఉరుములు మెరుపులతో వర్షం, ఈదురుగాలులతో సహా గంటకు 30 నుంచి మాక్సిమం 50 కిలోమీటర్ల వేగంతో, గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడా వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఇటు ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. దానికి సంబంధించి ఒకసారి నేరుగా నేను మ్యాప్ దగ్గరికి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తాను. సో చూసే ప్రయత్నం చేద్దాం ఎక్కడెక్కడ ఎటువంటి సినారియో ఉంది అనేది. మీరు చూడొచ్చు, ఒక్కసారి ఇక్కడ మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇదిగోండి అల్పపీడనానికి సంబంధించి మీరు చూడొచ్చు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి దాదాపుగా నైరుతి బంగాళాఖాతం వరకు కూడా దీని ఇంపాక్ట్ అయితే మాత్రం మనకి ఉంది. ఇదిగోండి ఇక్కడ మీరు చూసే ప్రయత్నం చేస్తే పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి ఇటు నైరుతి బంగాళాఖాతానికి సంబంధించి మీరు చూడొచ్చు ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయనేది ఈ అల్పపీడన ప్రభావం. ఒక్కసారి ఇదిగోండి వెల్ మార్క్డ్ లో ప్రెషర్ ఏరియా అంటూ భారత వాతావరణ శాఖ చెబుతున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం ఈ అల్పపీడనం ఎలా వెళుతోంది, ఎటువైపు వెళుతోంది, ఎక్కడి వరకు అంటే ఎటువైపు వెళ్ళే అవకాశం ఉంది, దాంతోపాటు ఏం జరిగే సిచ్యువేషన్ ఉంది అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇదిగోండి ఇది దీని డైరెక్షన్ దాదాపుగా మనకి ఇన్ఫ్యాక్ట్ ఉత్తరం వైపు కాకుండా ఈశాన్యం వైపు మనకు అనిపిస్తోంది. అంటే ఉత్తర ఈశాన్యం వైపు సాధారణంగా మనం నిన్న వరకు ఇది వాయువ్యం వైపు వెళ్తుంది, ఉత్తర వాయువ్యం వైపు కదులుతోంది అనుకున్నాం. ఒకసారి నేను మార్క్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదిగోండి ఇది నిన్నటి వరకు మనం ఉత్తర వాయువ్యం వైపు వెళ్తోంది అనుకుందాం. ఆ తర్వాత ఇది ఉత్తర ఈశాన్య వైపుకు సంబంధించి. అయితే ఇప్పుడు ఈ డైరెక్షన్కి సంబంధించి పెద్దగా మార్పులు ఏం మనకు అనిపించట్లేదు. మనం నిన్న ఏదైతే చెప్పుకున్నామో అదే పరిస్థితి ఉంది. అయితే ఇంకొక 12 గంటల తర్వాత ఇది బలహీనపడే అవకాశం ఉంది. ఇంతకీ ఎలా ఉండబోతోంది, ఇటు వాతావరణ శాఖ ఇస్తున్న రిపోర్ట్ ఏంటి అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. భారత వాతావరణ శాఖ ఏం చెబుతోంది అనేది రిపోర్ట్లో చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి మీరు చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణకు సంబంధించి ఇదిగోండి ఈ ప్రభావం మనకి దాదాపుగా ఇక్కడ మనకి తగ్గిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది సాధారణంగా ఉత్తర వాయువ్య దిశగా కదిలిన సిచ్యువేషన్ ఉంటే, లేకపోతే ఉత్తరం వైపు వచ్చినా, ఉత్తర వాయువ్యం వైపు వచ్చినా, లేకపోతే వాయువ్యం వైపు వచ్చినా మనకి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉండింది. కానీ మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే కనుక ఇది ఉత్తర వాయువ్యం వైపు కదిలింది, కానీ ఇప్పుడు డైరెక్షన్ కాస్త ఉత్తర ఈశాన్య వైపు వెళుతోంది. ఉత్తరం వైపు కానీ ఉత్తర ఈశాన్య వైపు వెళ్ళే అవకాశం ఉందనేది మనకు అందుతున్న సమాచారం. సో ఈ నేపథ్యంలో ఒకసారి భారత వాతావరణ శాఖ ఏముంటుంది అనేది నేను మీకు మ్యాప్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇదిగోండి ఇది here it is on the screens of RTV వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్. ఇదిగోండి అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ వెస్టర్న్ డిస్టర్బెన్స్ rainfall along with thunderstorm and lightning gust or squally winds likely over northwest India during 9th to 11th April. As a result, prevailing heat wave conditions will decrease significantly from tomorrow the 10th April అంటూనే ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా మనకి చెప్పుకొచ్చింది. రియలైజ్డ్ వెదర్ డ్యూరింగ్ పాస్ట్ 24 అవర్స్ అంటూ నిన్నటి అంశాన్ని ప్రస్తావిస్తూనే వెదర్ సిస్టమ్స్ ఫోర్కాస్ట్ అండ్ వార్నింగ్స్ అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ది వెల్ మార్క్డ్ లో ప్రెషర్ ఏరియా ఓవర్ వెస్ట్ సెంట్రల్ అండ్ జాయినింగ్ సౌత్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్ పర్సిస్ట్ ఓవర్ ద సేమ్ రీజన్ 8:30 అంటే ఈ రోజు అంశాన్ని ప్రస్తావిస్తూనే ఇదిగో మీరు చూడొచ్చు విత్ అసోసియేటెడ్ సైక్లోనిక్ సర్క్యులేషన్ ఎక్స్టెండింగ్ up to middle tropospheric levels, it is likely to move nearly northwards అంటే ఉత్తరం వైపు వెళ్ళే అవకాశం ఉంది. ఒకసారి ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి, సో దట్ మనం ఇప్పుడు మ్యాప్కి వెళ్ళి ఈ పాయింట్ నేను మీకు చూపించబోతున్నాను. ఇట్ ఈస్ లైక్లీ టు మూవ్ నియర్లీ నార్త్వర్డ్స్ అంటే ఉత్తరం వైపు వెళ్ళే అవకాశం ఉంది. ఎప్పుడు వచ్చే 12 గంటల్లో ఓవర్ వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్. ఇదిగోండి
ఇది ఉత్తరం వైపు వెళుతోంది. ఉత్తరం వైపు వెళ్ళే అవకాశం. ఫర్ సపోజ్ ఇప్పుడు మనం దీని డైరెక్షన్ చూస్తూ ఉంటే మనకు కాస్త ఇది ఉత్తర ఈశాన్య వైపుగానే మనం భావించవచ్చు. బట్ వాతావరణ శాఖ అంటుందంటే ఉత్తరం వైపు కదులుతోంది. అంటే మనకి దాదాపుగా మరి గమనిస్తే కనుక ఇటు ఆంధ్రప్రదేశ్ని దాదాపుగా అటువైపు వెళ్ళిపోతుంది. ఇటువైపు మనకి ఇటు కల్కటా అంటే కోల్కతా వైపు కావచ్చు, వెస్ట్ బెంగాల్ వైపు కావచ్చు, లేకపోతే ఇటు మయన్మార్ వైపు కావచ్చు, మనకి ఆ డైరెక్షన్లోనే కనిపిస్తుంది. ఇండియాలో ముందు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ నుంచి మళ్ళీ రిపోర్ట్కి వచ్చే ప్రయత్నం చేస్తే కనుక ఇదిగోండి. ఆ తర్వాత మెయింటైనింగ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ వెల్ మార్క్డ్ లో ప్రెషర్ ఏరియా, అంటే ఇటు రాబోయే 12 గంటల్లో అది ఉత్తరం వైపు వెళుతుంది. ఉత్తరం వైపు వెళ్ళిన తర్వాత లో ప్రెషర్గానే కంటిన్యూ అవుతుంది. ఆ తర్వాత నార్త్ ఈస్ట్ వర్డ్స్, అంటే ఉత్తర ఈశాన్యం వైపు, అంటే ప్రెసెంట్ ఇక్కడ ఇలా ఉంది కదా, సో ఉత్తరం వైపు వెళ్ళి ఆ తర్వాత ఉత్తర ఈశాన్యం వైపు వెళ్ళిపోతుంది. అంటే దాదాపుగా మనకి ఆ ప్రమాదం అనేది తగ్గినట్టుగానే భావించాలి. సో ఇక్కడి నుంచి ఒక్కసారి మళ్ళీ నేను మ్యాప్కి వచ్చే ప్రయత్నం చేస్తున్నా, మ్యాటర్కి వచ్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు. అండ్ వీ కెన్ గ్రాడ్యువల్లీ ఓవర్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ డ్యూరింగ్ సబ్సిక్వెంట్ 24 hours, అంటే 24 గంటల తర్వాత, ఒక 12 గంటలు 24 గంటలు, అంటే అరౌండ్ ఒక 36 hours అనుకోవచ్చు. 36 hours అంటే 36 గంటల తర్వాత ఇంపాక్ట్ మనకి తగ్గే అవకాశం ఉందనే భావించవచ్చు. సో ఈ నేపథ్యంలో ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే కనుక, అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దీస్ సిస్టమ్స్ ఐసోలేటెడ్ టు స్కాటర్డ్, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లతో కూడిన వర్షాలు, ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఎక్కడ? కోస్టల్ ఆంధ్రప్రదేశ్తో పాటు యానాంకి సంబంధించి, అలాగే దాంతోపాటు కోస్టల్ ఆంధ్రప్రదేశ్, యానాం, తెలంగాణ, కోస్తాంధ్ర, యానాం, తెలంగాణ మనకు సంబంధించి ఈ ప్రాంతాలకు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. 9 నుంచి 13 తారీఖు వరకు చెబుతున్న పరిస్థితి. ఆ తర్వాత హెవీ రెయిన్ఫాల్ అంశానికి సంబంధించి మనకి ఇక్కడ ఇవ్వలేదు, కానీ ఇక్కడ మీరు చూస్తే కనుక విండ్ స్పీడ్ గురించి మాట్లాడుకున్నప్పుడు వర్షాలు పడే అవకాశం ఉంటుందంటూ కూడా మనం భావించవచ్చు అక్కడ. ఇక అక్కడి నుంచి నేను నేరుగా హెయిల్ స్ట్రామ్కి సంబంధించి మనకి ఏమైనా ఉందా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. హెయిల్ స్ట్రామ్స్ అంటే కనుక వడగండ్ల వాన, హెయిల్ స్ట్రామ్కి సంబంధించి మనకి ఎక్కడ కనిపించట్లేదు. సో మనకి వర్షాలు మాత్రం పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎటువంటి అలర్ట్ ఇచ్చింది భారత వాతావరణ శాఖ అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. నేరుగా మ్యాప్లోకి వెళ్ళిపోతే ఇదిగోండి, 9వ తారీఖున ఇటు 2 తెలుగు రాష్ట్రాలకి ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. నిన్న ఇంట్రెస్టింగ్గా రాయలసీమకు పెద్దగా ఇంపాక్ట్గా మనకి కనిపించలేదు, బట్ ఈరోజు చూసుకుంటే మనకి ఇటు రాయలసీమ మీద ఇంపాక్ట్ ఉంది. దాంతోపాటు రేపు అంటే 10వ తారీఖున కూడా మనకి ఎల్లో అలర్ట్ అనేది కంటిన్యూ అవుతోంది. ఇక 11వ తారీఖున ఇంట్రెస్టింగ్గా తెలంగాణకు గ్రీన్ అలర్ట్ ఉంది, అంటే నార్మల్గా ఉండే అవకాశం కనిపిస్తోంది. కానీ ఇటు ఆంధ్రప్రదేశ్కి మాత్రం ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది భారత వాతావరణ శాఖ. 11వ తారీఖున ఎల్లో అలర్ట్ అనేది కంటిన్యూ అవుతోంది. ఇక 12వ తారీఖు విషయానికి వస్తే 12వ తారీఖున అలాగే 13వ తారీఖున కూడా ఆంధ్రప్రదేశ్కి ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ బి అలర్ట్ 13వ తారీఖు వరకు కూడా ఎల్లో అలర్ట్ అనేది ఉంది. మనం కొద్దిసేపట్లో ఆంధ్రప్రదేశ్ డీటెయిల్డ్ రిపోర్ట్, ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాకు ఎటువంటి అలర్ట్ ఉంది, ఏ జిల్లాలకు ఏ రోజులు వర్షాలు పడే అవకాశం ఉంది, దాంతోపాటు ఎటువంటి అలర్ట్ ఉంది, అక్కడ ఎటువంటి సూచనలు ఉన్నాయి, ఎటువంటి హెచ్చరికలు ఉన్నాయి, దాంతోపాటు వాతావరణ శాఖ ఏం చెబుతోంది అనేది కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తాం. మనం స్టెప్ బై స్టెప్ మనం వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. 13వ తారీఖు మనం చూస్తాం. ఇక 14వ తారీఖు నుంచి వాతావరణం సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉందని భావించవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి గ్రీన్ అలర్ట్ మాత్రం మనకి 14వ తారీఖు నుంచి కనిపిస్తోంది. సో ఇక్కడి నుంచి నేరుగా ఆంధ్రప్రదేశ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఏం చెబుతోంది అనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత ఇటు అమరావతి కేంద్రంగా భారత వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్కి ఏం చెప్తుందని చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి, ఇది 22 గంటల క్రితం ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ చెబుతోంది. నైరుతి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం అదే ప్రాంతంలో కొనసాగుతోందని ఏపీఎస్డిఎంఏ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, ఇది నా మాట కాదు, ఏపీఎస్డిఎంఏ అంటే ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ చెబుతున్న మాట. ఏపీఎస్డిఎంఏ ఎండి రోనంకి కుర్మినాథ్ వెల్లడించారు. ఇది వచ్చే 24 గంటల్లో ఉత్తర వాయువ్య దిశగా, ఆ తర్వాత ఉత్తర ఈశాన్య దిశగా వచ్చి ఆ తదుపరి 24 గంటల్లో మధ్య బంగాళాఖాతంలో క్రమంగా బలహీనపడినట్లు తెలిపారు అని చెబుతూనే కంటిన్యూటీలు మీరు చూడొచ్చు. రేపు ఎల్లుండి అంటే ఈ రోజు రేపు అకస్మాత్తుగా పిడుగులతో కూడిన వర్షాలకు అవకాశం ఉందంటున్నారు. అలాగే శుక్రవారం 11వ తేదీ ఉత్తరాంధ్ర జిల్లాలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. చెట్ల కింద నిలబడరాదని సూచించారు. రిమెంబర్
ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి 11వ తేదీన అలర్ట్గా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. పిడుగులతో కూడిన వర్షాలు, ఉరుములు మెరుపులు, దాంతోపాటు పిడుగులతో కూడిన వర్షాలు, గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలుతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా మనం భావించవచ్చు. ఇక్కడ రిపోర్ట్ బట్టి చూస్తూ ఉంటాయి. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అలర్ట్ చూశారు. ఒకసారి నేను అలర్ట్ని చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ నుంచి ముందుగా తెలంగాణకు మాత్రం ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది కాబట్టి ఒకసారి తెలంగాణకు వెళ్ళిపోతున్నాను నేరుగా. తెలంగాణకు ఎటువంటి అలర్ట్ ఇచ్చిందో చూసే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. ఇటు సూచన చూడొచ్చు. తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని చెబుతూనే ఇటు ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. రిమెంబర్, రేపు ఉదయం 8:30 వరకు కూడా ఈ ప్రాంతాల ప్రజలు కాస్త అలర్ట్గా ఉండే అవకాశం, ఆఫ్కోర్స్ అలర్ట్గా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. ఏ ప్రాంతాలు చూసే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాష్ట్రంలో జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఇక్కడ గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. రిమెంబర్, ఇక్కడ ఈ జిల్లాలకు సంబంధించి చూసే ప్రయత్నం చేయండి. జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాద్, వరంగల్, హన్మకొండ ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. రేపు ఉదయం 8:30 వరకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. ఆ తర్వాత మిగిలిన జిల్లాలకు సంబంధించి అంటే రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో అక్కడక్కడ గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ సూచించడం జరుగుతోంది. ఇటువంటి పరిస్థితి మనకి రేపు కూడా కంటిన్యూ అవకాశం ఉంది 11వ తారీఖు వరకు కూడా. అయితే రేపు ఉదయం 8:30 నుంచి 11వ తారీఖు ఉదయం 8:30 వరకు చూసుకుంటే కనుక ఎల్లో అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఇక్కడ ఉరుములు మెరుపులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది అంటూ చెప్పుకొస్తోంది. ఎక్కడెక్కడ అంటే జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, అలాగే మహబూబాద్, వరంగల్, హన్మకొండ, జనగాంతో పాటు సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఆ తర్వాత కూడా మనకి 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అంటూ కూడా హెచ్చరికలు జారీ చేయడం జరుగుతోంది. ఇన్ఫాక్ట్ ఇది 14వ తారీఖు కాదు, ఏకంగా 15వ తారీఖు వరకు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఇక్కడ అంచనా వేయడం జరుగుతోంది. సో ఈ నేపథ్యంలోని తెలంగాణకు సంబంధించి మనం చూసే ప్రయత్నం చేస్తాం. హైదరాబాద్ కూడా అలర్ట్ ఇవ్వడం జరిగింది. హియర్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. ఇదిగోండి, హైదరాబాద్ కూడా ఇటు అలర్ట్ ఇచ్చింది భారత వాతావరణ శాఖ. రాబోయే 2 రోజులు అంటే ఈ రోజు రేపు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కానీ అవకాశానికి ఇంపాక్ట్ చూపించి మాత్రం తక్కువగా ఉండే అవకాశం ఉందంటూ కూడా చెబుతోంది. ఆకాశం పాక్షికంగా మేఘావృతం ఉంటుంది, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ చెప్పడం జరుగుతోంది. దాంతోపాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఈ రోజు రేపు కూడా ఇటువంటి ఇంపాక్ట్ ఉంది. ఇటు హైదరాబాద్కి సంబంధించి చార్మినార్ జోన్, ఖైరతాబాద్ జోన్, కూకట్పల్లి జోన్, ఎల్బీ నగర్ జోన్, అలాగే సికింద్రాబాద్ జోన్, శేర్లింగపల్లి జోన్, ఈ జోన్లకు సంబంధించి ఎల్లో అలర్ట్ ఇచ్చింది. బట్ ఇంపాక్ట్ సంగతి చూసుకుంటే లో, అంటే తక్కువ అవకాశాలని చెప్పి భావించవచ్చు. ఇక్కడి నుంచి నేరుగా ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్ వెళ్ళి ఎటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రైట్, అంతకన్నా ముందు నిన్న ఎటువంటి వర్షపాతం నమోదైంది తెలంగాణ అనేది చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. మీరు చూడొచ్చు, వరంగల్లో అత్యధికంగా 44.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరంగల్లోని ఖానాపూర్లో మనం మాట్లాడుకుంటున్నాం గత కొద్ది రోజులుగా వర్షాల గురించి. ఈ నేపథ్యంలో మీరు చూడొచ్చు, అత్యధికంగా వరంగల్లో 44.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఖానాపూర్లో అత్యల్పంగా మీరు చూసుకుంటే ఖమ్మంలోని చింతకంలో 0.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంతకన్నా మీరు చూసుకుంటే అత్యల్పంగా సూర్యాపేటలో 0.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది హుజూర్ నగర్లో. ఇది తెలంగాణకు సంబంధించి మీరు చూడొచ్చు. తెలంగాణలో దాదాపుగా మనకి నిన్న బాగానే వర్షం పడింది. ఇటు ఖానాపూర్లో 44.2, కొత్తగూడలో 42.8, అలాగే చిన్నారావుపేటలో 36.2, అలాగే చంద్రగొండలో 30.4, పినపాకలో 22.4, గర్లలో 19.4, అశ్వరావుపేటలో 18.4, కొల్లాపూర్లో 18, అలాగే డోనకల్లో 14.2, నర్సంపేటలో 14.2, గుండాలలో 13, అశ్వాపురంలో 12, అలాగే టేకులపల్లిలో 10.2, అలాగే మణుగూరులో 9.6, అలాగే ములకపల్లిలో 8.2, భద్రాచలంలో 8, అలాగే
బూర్గంపాడులో 7.8, వైరాకి సంబంధించి 7.5, అలాగే పాల్వంచలో 7.2, మాల్యాలకు సంబంధించి 4.5, సత్తుపల్లికి సంబంధించి 4.4. ఇటు బాగానే మనకి రికార్డ్ అయినట్టు కనిపిస్తోంది వర్షాలు ఇటు తెలంగాణలో. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే ఇంపాక్ట్ ఆంధ్రప్రదేశ్ మీద మనకి బాగానే కనిపిస్తోంది కాబట్టి ఒకసారి ఆంధ్రప్రదేశ్ వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మీరు చూడొచ్చు, ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి ఇంపాక్ట్ మనకి చాలా గట్టిగానే కనిపిస్తోంది. ఎందుకంటే మీరు చూడొచ్చు పూర్తిగా పసుపుమయం అయిపోయింది. ఇక్కడ వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో పూర్తిగా ఎల్లోయిష్గా మనకి కనిపిస్తోంది. శ్రీకాకుళం నుంచి మొదలు పెడతాయి. ఇక్కడ మీరు చూడొచ్చు ఒకటే పాయింట్ మనకి కనిపిస్తోంది. థండర్స్టార్మ్ కంపైన్డ్ విత్ లైటనింగ్ లైక్లీ అట్ ఐసోలేటెడ్ ప్లేసెస్, గస్టీ విండ్స్ విత్ విండ్ స్పీడ్ 40 to 50 km/h లైక్లీ అట్ ఐసోలేటెడ్ ప్లేసెస్. గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెబుతూనే ఇక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ చెప్పడం జరుగుతోంది. ఎక్కడెక్కడ శ్రీకాకుళం, పార్వతీపురమణ్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ మొత్తం ఈ 5 జిల్లాలకి కూడా ఈ రోజు నుంచి 14వ తారీఖు వరకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది భారత వాతావరణ శాఖ. ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి మాత్రం ఇంపాక్ట్ కనిపిస్తోంది. ఆ తర్వాత అనకాపల్లికి ఇది 9వ తారీఖు మనం చూస్తున్నాం. 10వ తారీఖున మళ్ళీ సాధారణంగా ఉండే వర్షపాతం అంటే సాధారణంగా ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత 11, 12, 13 అంటే 14వ తారీఖు వరకు కూడా మనకి ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది భారత వాతావరణ శాఖ. ఇక అక్కడి నుంచి కాకినాడ నుంచి మొదలు పెడితే కాకినాడ, ఈస్ట్ గోదావరి, యానాం ఈ 3 జిల్లాలకి 10వ తారీఖు నుంచి 14వ తారీఖు ఉదయం 8:30 వరకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమకు సంబంధించి 11వ తారీఖు నుంచి 14వ తారీఖు ఉదయం 8:30 వరకు మనం చూడొచ్చు. ఆ తర్వాత ఏలూరు, దాదాపుగా బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, వెస్ట్ గోదావరి ఈ 3 జిల్లాలకి చూసుకుంటే 9, 10, 11వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు, ఏలూరుకి, వెస్ట్ గోదావరికి 9వ తారీఖున కూడా అలర్ట్ ఉంది. ఆ తర్వాత ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్కి 9వ తారీఖు నుంచి దాదాపు 14వ తారీఖు ఉదయం 8:30 వరకు కనిపిస్తోంది. బట్ ఆ ముందు రోజు అంటే 13వ తారీఖు ఉదయం 8:30 నుంచి కూడా మనం చూసుకుంటే 12వ తారీఖున 13వ తారీఖు 9, 10, 11, 12 ఉదయం 8:30 నుంచి 13 ఉదయం 8:30 వరకు అక్కడ వాతావరణం నార్మల్గా ఉండే అవకాశం ఉందని చెబుతూనే కృష్ణాకి సంబంధించి చూస్తే మొత్తం 9వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు కూడా ఎల్లో అలర్ట్ మనకి కనిపిస్తోంది. పల్నాడుకి 11, 13 అంటే 14 వరకు, అలాగే గుంటూరుకి మళ్ళీ ఈ రోజు నుంచి 14వ తారీఖు వరకు, బాపట్లకు 9, 11, 13 తేదీలకు వర్ష సూచన జారీ చేయడం జరిగింది. ప్రకాశం, నెల్లూరుకి ఈ రోజు నుంచి 14వ తారీఖు వరకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. కర్నూలు, నంద్యాల, అనంతపురానికి, అలాగే వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్, అన్నమయ్య, తిరుపతి ఈ జిల్లాలకు ఇటు 6 జిల్లాలకి కూడా ఈ రోజు నుంచి దాదాపు మనకి 13వ తారీఖు వరకు కూడా ఎల్లో అలర్ట్ కంటిన్యూ అవుతోంది. దాంతోపాటు శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్కి సంబంధించి 9, 10, 11, 12 తేదీల్లో ఎల్లో అలర్ట్ అనేది ఉంది. ఇక చిత్తూరుకి సంబంధించి 11, 12 తేదీల్లో ఎల్లో అలర్ట్ అనేది జారీ చేయడం జరిగింది భారత వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలో ఒకసారి రెయిన్ఫాల్ కూడా ఫటాఫట్ చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఇస్. ఇక్కడ ఏలూరులో అత్యధికంగా 28.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా కర్నూలులో 0.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ విజయవాడలో కూడా 0.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ నేపథ్యంలో మనం లాస్ట్కి వచ్చేసిన సినారియో దాదాపుగా మనం ప్రిడిక్షన్ చేస్తున్నాం. ఎక్కడ ఎటువంటి సినారియో ఉంది అనేది దాదాపుగా మనం చెప్పుకుంటున్నట్టుగానే అక్కడ సినారియో మనకు అనిపిస్తోంది. ఒకవేళ అక్కడ అలా ఉందా లేదా అనేది కూడా మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఒక్కసారి మనం రెగ్యులర్గా మన ప్రిడిక్షన్ చూసే ప్రయత్నం చేస్తూ ఉంటాం. సో ఇక్కడ ఫస్ట్ నేను జూమర్త్కి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తాను. సో దట్ జూమర్త్ ఏం చెప్తుందో చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఇస్. మీరు చూడొచ్చు ఇక్కడ ఆల్రెడీ డైరెక్షన్ మారిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇది ఉత్తర వాయువు దిశగా ఉందనుకున్నాం, కానీ అదే ఉత్తర వాయు దిశగా ముందు ఇటు వచ్చింది. ఆ తర్వాత ఉత్తరం వైపు వెళ్తోంది. ఇప్పుడు ఉత్తర ఈశాన్య వైపు అంటే ఇటువైపు వెళ్ళబోతోంది. కాబట్టి ఇప్పుడు మీరు చూడొచ్చు దీని ప్రభావం మనకి చాలా తక్కువగా కనిపిస్తున్నప్పటికీ ఇది మూవ్ ఆన్ అయ్యే సందర్భంలో అప్పుడు ఇంపాక్ట్ మనకి స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. సో ఇంకేం ఆలస్యం చూసేద్దాం ఎలా ఉండబోతుంది అనేది. ఒకసారి మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇదిగోండి, అంటే 9వ తారీఖు ఈ రోజు రాత్రి కాస్త ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. ఇటు విశాఖపట్నం కావచ్చు, లేకపోతే ఆ పైన ఆవర్తన ప్రభావం కాస్త మేఘావృతమే ఉంటుంది. కాస్త అటువంటి సినారియో అయితే మాత్రం మనకి కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఇటు కాస్త ఆకాశ మేఘావృతమే ఉంటుంది.
వర్షాలు అక్కడక్కడ చెదురుముదురుగా వర్షాలు పడే అవకాశం ఉంది. రేపు కాస్త ఇంపాక్ట్ మనకి కనిపిస్తోంది. దాని తర్వాత 11వ తారీఖున కూడా కాస్త ఇంపాక్ట్ మనకి కనిపించే అవకాశం ఉంది. అంటే 9వ తారీఖున స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది రాత్రి నుంచి. ఆ తర్వాత 11వ తారీఖున కాస్త ఇంపాక్ట్ అనేది మనకి కనిపించచ్చని మనకు అర్థమవుతోంది. సో అక్కడ ఆవర్తనాలు కావచ్చు, ద్రోణుల ప్రభావం కావచ్చు, బేసికల్గా ఆవర్తన ప్రభావంతో మనం చూస్తూ ఉంటాం. సో ఇటువంటి సినారీలో ఒకసారి విండి సాయంతో చూసే ప్రయత్నం చేద్దాం. విండి సాయంతో చూసే ప్రయత్నం చేస్తే కనుక ఒక్కసారిగా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మనం చూడడం జరుగుతోంది. పూర్తిగా ఇదిగోండి 2 తెలుగు రాష్ట్రాలకి ఇదిగో ఇక్కడ మీకు క్లియర్గా మీకు అర్థమవుతోంది. మీరు చూడొచ్చు అల్పపీడన ప్రభావం. సో ఈ నేపథ్యంలో ఒకసారి నేను మోడ్ చేంజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. సో దట్ మనకి రేంజ్కి సంబంధించి కాస్త క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం చూసే ప్రయత్నం చేద్దాం ఎలా ఉండబోతోంది రేపు అనేది. ఇదిగోండి కాస్త మనకి ఈ రోజు రాత్రి నుంచి చేంజ్ ఓవర్ మనకి అనిపిస్తోంది. ఆ తర్వాత రేపు ఉదయం రేపు ఉదయం కూడా కాదు కానీ అరౌండ్ 10-11 తర్వాత అంటే దాదాపు మధ్యాహ్నం నుంచి ఇంపాక్ట్ మనకి కనిపించవచ్చు. ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి అంటే దాదాపు విజయవాడ వరకు ఆ ఇంపాక్ట్ అయితే మనకి కనిపిస్తోంది. దాంతోపాటు ఇటు కొన్ని జిల్లాలకు సంబంధించి ఇప్పటికీ మీరు చూస్తే కనుక నార్మల్గా ఉందని చెప్పుకోవాలి. 11వ తారీఖున కాస్త ఇంపాక్ట్ మనకి కనిపిస్తోంది. అది మీరు చూడొచ్చు 11వ తారీఖున కాస్త ఇంపాక్ట్ అనేది మనకి కనిపిస్తోంది. సో ఇటువంటి సినారియోలో ఒక్కసారి పాజ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు ఇప్పటికీ ఈ గాలుల తీవ్రత మీకు కనిపిస్తోంది. ఇంపాక్ట్ గాలులు అయితే మాత్రం దాదాపుగా నిన్న రాత్రి చూసుకుంటే మనకు కూడా కాస్త హైదరాబాద్ వాసులు కూడా కాస్త రెస్పైట్ లాగా మనకి కనిపించింది. అంటే కాస్త ఆ గాలుల ప్రభావం మనం చూడడం జరిగింది. వర్షాలు అంత విభత్సంగా ఎక్కడ కనిపించలే, వర్షం జాడ ఎక్కడ కనిపించలేదు, కానీ గాలుల ప్రభావాన్ని అయితే మనం చూడడం జరిగింది. సో ప్రస్తుతానికైతే మాత్రం ఈ అల్పపీడన ప్రభావం ఇటు ఉత్తరాంధ్ర జిల్లాల మీద ప్రారంభమైందనే చెప్పుకోవచ్చు. బట్ ఇంపాక్ట్ అనేది కాస్త మనకి 10వ తారీఖున రేపు ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది ఉత్తరం దిశగా కదులుతోంది, ఉత్తర ఈశాన్య దిశగా వెళుతోంది కాబట్టి ఆ ప్రభావం మనకి నార్మల్గా ఉండే అవకాశం ఉందని భావించవచ్చు. సో ఇటువంటి సినారియోలు మీ ప్రాంతాల్లో ఎటువంటి వాతావరణం ఉంది, ఆ తర్వాత అక్కడ ఎటువంటి సినారియోస్ ఉన్నాయనేది మీరు కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. రాబోయే 2 రోజులకు మరి ముఖ్యంగా తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ రేపటి వరకు. ఆ తర్వాత ఎల్లో అలర్ట్ ఉంది ఎల్లుండి వరకు. ఇటు ఆంధ్రప్రదేశ్కి 14వ తారీఖు వరకు కూడా ఎల్లో అలర్ట్ కంటిన్యూ అవుతోంది. మరి ముఖ్యంగా ఉత్తర కోస్తా ఇన్ఫాక్ట్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్, కోస్తా ఆంధ్ర మీద ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది. రాయలసీమ మీద కాస్త తక్కువగా కనిపిస్తున్నప్పటికీ ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ మీద అయితే మాత్రం ఇంపాక్ట్ కనిపిస్తోంది. మరి మీ ప్రాంతాల్లో ఎలా ఉంది వర్షపాతం, అటు వర్షాలు ఉన్నాయా లేదా, మీ ఏరియాస్లో ఎటువంటి సినారియో ఉంది అనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.